పుట్టపర్తి నుంచి వరుస విజయాలు సాధిస్తున్న పల్లె రఘునాథ్ రెడ్డికి 2019 ఎన్నికల్లో షాక్ ఇచ్చారు దుద్దికుంట శ్రీధర్ రెడ్డి. 2019 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. మంత్రిగా పనిచేసిన రఘునాథ్ రెడ్డిని ఓడించడంతో జిల్లా రాజకీయాల్లో ఆయన పరపతి బాగానే పెరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఒకప్పుడు చక్రం తిప్పిన శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఎలా పనిచేస్తున్నారో హ్యావ్ ఎ లుక్. పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీకి కంచుకొట్టగా ఉంటుందనే పేరుంది. అందుకు అనుగుణంగానే 2009-2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ కంచుకోటను బద్దల కొట్టి వైసీపీ జెండాను ఎగిరేశారు దుందుకుంట శ్రీధర్ రెడ్డి. పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న నల్లమాడ మండలంలో జన్మించిన శ్రీధర్ రెడ్డి కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుండి BA పూర్తి చేశాడు. అనంతరం కస్టమ్స్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో 9 సంవత్సరాల పాటు పనిచేసిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థను స్థాపించాడు. వ్యాపారవేత్తగా గుర్తింపు రావడంతో రాజకీయ రంగప్రవేశం చేశారు. వైసీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీధర్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉండటంతో పార్టీ అధినేత జగన్ 2014 ఎన్నికల్లో హిందూపురం లోక్సభ టికెట్ను కేటాయించారు. ఆ ఎన్నికల్లో పార్టీతో పాటు శ్రీధర్ రెడ్డి కూడా ఓటమిని చవిచూశారు. అయితే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న శ్రీధర్ రెడ్డి మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ అధినేత మనసులో స్థానం సంపాదించుకున్నారు. దీనితో శ్రీధర్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పుట్టపర్తి బాధ్యతలు అప్పగించారు. దీనితో శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు సాధించడంతో 2019 ఎన్నికల్లో పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచింది వైసీపీ. ఆ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత మంత్రిగా పనిచేసిన పల్లె రఘునాథ్ రెడ్డిపై 31,255 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన పల్లె రఘునాథ రెడ్డిని ఓడించటంతో జిల్లా రాజకీయాల్లో శ్రీధర్ రెడ్డి పరపతి బాగా పెరిగిందంటారు ఆయన అనుచరులు. జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి ఆశించిన ఆ మేరకు ఫలితం దక్కలేదని టాక్ ఉంది. అయినా ఎక్కడ నిరాశ పడకుండా పార్టీలో యాక్టివ్గా ఉంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని స్థానికులు అంటూ ఉంటారు. తన సొంత నియోజకవర్గం పుట్టపర్తికి తొలిసారి ఎమ్మెల్యే అయిన శ్రీధర్ రెడ్డి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించారని నియోజకవర్గంలో వినిపిస్తున్నమాట. 2024 ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీ నుంచి వ్యతిరేకత అయినా శ్రీధర్ రెడ్డి వైపే మొగ్గు చూపింది వైసీపీ అధిష్టానం. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన శ్రీధర్ రెడ్డి పార్టీలోనూ నియోజకవర్గంలోనూ చురుగ్గా ఉంటూ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. మరి మున్ముందు శ్రీధర్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.